నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ షాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికల నుండి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక ఈనాడు పేపర్ చూసినట్లయితే, పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు, 10 ఏళ్లలో కేసీఆర్ కట్టలేదు, ఇప్పుడు మీరు అడ్డుపడడం న్యాయమా? రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి, ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నట్లు చూడొచ్చు. విజ్ఞప్తులను వినకపోతే పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని వెల్లడి. 2034 వరకు పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడని ధీమా. జటప్రోలులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, దారులే ఏరులై, హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం, పొంగి పొర్లిన వాగులు నాలాలు, రాజధానిలో స్తంభించిన ట్రాఫిక్. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. ఇక సికింద్రాబాద్ పికెట్లో 11.5 సెంటీమీటర్లు. ఇక ఈ నేపథ్యంలోనే గోడకూలి ఒక మహిళ దుర్మరణం చెందినట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, కేంద్రం చొరవతోనే జల వివాదాలపై కమిటీ, తెలంగాణ హక్కుల విషయంలో భాజపా వెనుకడుగు వేయదు, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి మసూద్ అజార్, పర్యాటక ప్రాంతాల్లో ఉగ్రనేత మకం, కదలికలపై భారత నిఘా వర్గాల కన్ను అన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక మద్యం కేసులో ఆరోపణలు, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బఘెల్ తనయుడి అరెస్టు అన్నట్లు కూడా మరొక న్యూస్ని చూస్తున్నాం. మన జలాలు తాకట్టు పెట్టి భారతపై నిందల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్, ఏపీ మంత్రి లోకేష్ను తాను కలవలేదని వెల్లడి, మంత్రుల ఫోన్లను సీఎం ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపణ. సో ఈ వ్యాఖ్యలు కేటీఆర్ చేసినట్లు కూడా చూడొచ్చు. బాలుడిని బలిగొన్న వీధి కుక్కలు, పుట్టినరోజు మరునాడే ఘటన, మెదక్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు చూడొచ్చు. విచారణ కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం ఏంటో చెప్పండి, భూదాన్ భూములపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అన్నట్లు కూడా మరొక న్యూస్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే, అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, 2 రోజుల పాటు నిపుణులతో చర్చలు, నేడు డిక్లరేషన్ ప్రకటిస్తాం. ఎన్ఆర్ఎం గ్రీన్ హైడ్రోజన్ సదస్సు 2025లో సీఎం చంద్రబాబు వెల్లడించినట్లు కూడా చూడొచ్చు. ఇక అదేవిధంగా మరొక న్యూస్ కనుక చూస్తే, మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ, పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు, లొంగుబాటుకు కొంత సమయం ఇవ్వాలన్న అభ్యర్థనకు నో. ఏ క్షణమైన మిథున్ రెడ్డి అరెస్ట్, వారెంట్ కోసం ఏసీబీ కోర్టులో సిట్ మెమో అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్లో చూస్తున్నాము. అలాగే మరొక న్యూస్ కనుక చూస్తే, విజయవాడలో లులు మాల్, గవర్నర్పేట టు డిపో స్థలంలో ఏర్పాటు చేసే యోచన, గొల్లపూడిలో ఆర్టీసీకి ప్రత్యామ్నాయ భూమి అన్నట్లు కూడా ఏపీకి సంబంధించి మరొక న్యూస్ని చూస్తున్నాం. అలాగే పన్నులు ఎగ్గొట్టే మోసగాలను నియంత్రించలేరా, రాష్ట్రానికి ఆర్థికంగా పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి, ఆదాయం పెంపుపై దృష్టి పెట్టండి, వాణిజ్య పన్నుల శాఖ సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. ఇక రాబోయే 5 రోజులు విస్తారంగా వర్షాలు, ఇక ఏపీ వ్యాప్తంగా రాబోయే 5 రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ చూస్తే, బిగ్ బాస్ను నిందితుడిగా చేరుస్తారా, మద్యం కుంభకోణం కేసులో నేడు ఛార్జ్ షీట్ అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ అయితే చూస్తూ ఉన్నాము. ఇక ఇవి పలు వార్తల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ తిరునహరి శేష్ గారు జూమ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, మనం మెయిన్గా ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాము. నిన్న జటప్రోలులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక గత కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జల వివాదము నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దని కూడా ఏపీ సీఎం చంద్రబాబుని వేడుకుంటున్నాం అన్నట్లు కూడా ఆయన మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ కట్టలేదు, ఇప్పుడు మీరు అడ్డుపడడం న్యాయమని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? శాలిని, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
పాలమూరు ప్రాజెక్టుల పైన, తర్వాత గోదావరి నది పైన ఆంధ్రప్రదేశ్ కట్టడానికి ప్రతిపాదిస్తున్నటువంటి ప్రాజెక్టుల పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకటి, రాయలసీమ ప్రాజెక్ట్ ని రద్దు చేసుకోండి అని ఒక విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చేశారు. రెండో విజ్ఞప్తి ఏంటి అంటే పాలమూరు ప్రాజెక్టులకు అడ్డుపడకండి అనేటటువంటి మరొక విజ్ఞప్తి చేశారు. మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, పాలమూరు ప్రాజెక్టులు పూర్తికి చేయటానికి సహకరించండి, రాయలసీమ ప్రాజెక్ట్ ని రద్దు చేసుకోండి అనేటటువంటి రెండు ప్రధానమైనటువంటి అంశాల గురించి, జల వివాదాలకు గురించి మాట్లాడటం జరిగింది. అయితే జూలై 16 నాడు కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఢిల్లీలో ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో కూడా ఉన్నటువంటి అంశాలపైన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇటీవల గోదావరి నదిపై తలపెట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు పైన పెద్ద వివాదమే రగులుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు మనం కీలకంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తే వింటారా? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తారు, ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోసం పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడటానికి ఎందుకు ముందు వరుసలో నిలబడతాడు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రోజుకి 3 టీఎంసీల నీళ్లను తరలించకపోయేటటువంటి ఒక ప్రాజెక్టు గతంలో కేసీఆర్ సహకారంతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారనేటటువంటి ఒక అభిప్రాయం ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కడుతున్నటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని రద్దు చేసుకోమంటే చేసుకుంటారా? గతంలో మనం అనేక అభ్యంతరాలు మన ఎగువ రాష్ట్రాల పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు చెప్పాం. బాబ్లీ విషయంలో మహారాష్ట్రకు చెప్పాము, ఆల్మట్టి విషయంలో కర్ణాటక చెప్పే వాళ్ళు మన మాట విన్నారా? దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గోదావరి నది పైన నీళ్లను తరలించకపోవటానికి, అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి డిపిఆర్లు తయారు చేసుకుంటుంది, మీరు తయారు చేసుకోకండి, మీ ప్రాజెక్టులను రద్దు చేసుకోండి అంటే వింటారా? విజ్ఞప్తులు చేస్తున్నాము, వినకపోతే పోరాటం చేస్తామని చెప్తున్నారు. అసలు విజ్ఞప్తులతోటి ఏ రాష్ట్రమైనా ఇంకొక రాష్ట్రం యొక్క ప్రతిపాదనలు విన్నటువంటి సందర్భం ఉందా? ముఖ్యంగా జల వివాదాలకు సంబంధించి దీన్ని ఒకటి కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. రెండోది, పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుకోకండి, పూర్తి చేయడానికి సహకరించండి అని అంటున్నారు. పాలమూరు, అసలు ఒక పాలమూరుని మనం ఎంత కరువు జిల్లాగా, వలస జిల్లాగా మనం చూస్తామనేటటువంటి విషయం తెలుసు. పాలమూరు కార్మికులు అంటేనే, ఆ పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పంటలు పండక, నీళ్లు లేక అక్కడ ఉన్నటువంటి కార్మికులు, వ్యవసాయదారులు అందరూ కూడా ఇతర ప్రాంతాలకు పోయి పని చేసుకుంటున్నటువంటి సందర్భం, గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళి పని చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి పనిచేసినా పాలమూరుని దత్తత తీసుకున్నారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు ఒకనాడు పాలమూరుని దత్తత తీసుకున్నారు. ఇదే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు గారు 2009లో పాలమూరు నుంచి లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి 19 నెలలుగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ. కానీ ఇంతమంది పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు, పాలమూరు నుంచి వచ్చారు. పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్, ఒకనాడు రాజోలు బండ వివాదం, ఎంత వివాదం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి దానికి. ఆ వివాదం ఇంకా పరిష్కారం కాకుండా అట్లనే ఉంది. అదేవిధంగా మనం తెలంగాణలో 2 ఆన్గోయింగ్ ప్రాజెక్టులు చాలా కీలకమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటి కాళేశ్వరం, దాన్ని పూర్తి చేశాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని అదే స్ఫూర్తితోటి, అదే చొరవతోటి ఎందుకు పూర్తి చేయలేకపోయినాం? ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు అన్ని పూర్తి స్థాయిలో అనుమతులు ఎందుకు రాలేదు? దానికి కేంద్రం నుంచి కావాల్సినటువంటి నిధులను ఎందుకు సమకూర్చుకోలేకపోతున్నాం? రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎందుకు నిధులు కేటాయించటం లేదు అనేటటువంటి ప్రశ్నలే తలెత్తుతాయి కదా. తర్వాత కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టులు. బట్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎంతకాలం నడుస్తాయి? ఎప్పటికి పూర్తి చేస్తారు? పూర్తి చేసి ఆ ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉన్నటువంటి జిల్లాలకు, ఆ రైతాంగానికి ఎప్పటికి నీళ్లు ఇస్తారనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా. ముఖ్యమంత్రి గారు అదే బహిరంగ సభలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పాలమూరు బిడ్డని 2034 వరకు నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్తూ 2.5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. గతంలో కూడా పాలకులు ఇదే విధమైనటువంటి హామీ ఇచ్చారు, నెరవేరలేదు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు, పాలమూరులో ఉన్నటువంటి కరువు పోలేదు.
పాలమూరు వలసలు ఆగిపోలేదు అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. కాబట్టి ఈ విజ్ఞప్తులతోటి జరిగే పని కాదు. కాబట్టి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనకి రావాల్సినటువంటి జల వనరుల వాటా అటు కృష్ణా బేసిన్ లో గాని ఇటు గోదావరి బేసిన్ లో గాని తీసుకోవటం ఒకటైతే, రెండోది మనకి నీటి వాటాల కేటాయింపులో జరుగుతున్నటువంటి అన్యాయం పైన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉందో, కల్వకుర్తి ప్రాజెక్ట్ ఉందో, డిండి ప్రాజెక్ట్ ఉందో, వాటిని సత్వరమే పూర్తి చేయడానికి బడ్జెట్ నిధులు పూర్తి స్థాయిలో కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. పక్క రాష్ట్రాలు మన ప్రాజెక్టులకు సహకరించవు. మనం విజ్ఞప్తులు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, ఏ దండాలు పెట్టినా వాళ్ళు సహకరించేటటువంటి అంశం లేదు. కాబట్టి మన జలాలే దోపిడీ చేసుకోపోతున్నారనేటటువంటి మన అభ్యంతరాలు ఉన్నటువంటి నేపథ్యంలో మనకి సహకరిస్తారని మనం ఎట్లా మాట్లాడుకుంటాం? కాబట్టి ఖచ్చితంగా మన వాటా మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం నిర్మించదలబెట్టినటువంటి ప్రాజెక్టులు మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గోదావరి నది పైన అక్రమంగా నిర్మించదలబెట్టినటువంటి బనకచెర లాంటి ప్రాజెక్టులను పోరాటాల ద్వారా, కేంద్రంపై ఒత్తిడి చేయడం ద్వారా ఆపవలసినటువంటి అవసరం కూడా ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. శేషు గారు, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక చాలా సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చాలా విమర్శలు చేస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ పై. అయితే నిన్న మాజీ మంత్రి కేటీఆర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మన జలాలు తాకట్టు పెట్టి భారత్పై నిందల బనకచెర్ల విషయంలో కూడా ఇటు బీఆర్ఎస్ అడ్డుపడుతూనే ఉంది. సో ఇప్పుడు అంటే లోకేష్ విషయం కూడా వచ్చింది. వీళ్ళిద్దరూ కేటీఆర్ అలాగే మంత్రి లోకేష్ రహస్యంగా కలుసుకున్నారని కూడా మరి రేవంత్ రెడ్డి అనడం, దానిపై కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం, కలవలేదు కలిస్తే తప్పేంటి అన్నట్లు కూడా ఆయన కొన్ని విమర్శలు అక్కడ పరుష పదజాలం కూడా సీఎంపై మరి యూజ్ చేసినట్లు మనం చూడొచ్చు. దీనిపై మీరేమంటారు సార్? ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరిగిన తర్వాత జల వనరులకు సంబంధించి, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి, ప్రాజెక్టుల వివాదాలకు సంబంధించి, నీటి కేటాయింపులకు సంబంధించి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశం పైన భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా విమర్శలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ సందర్భంలో కేటీఆర్ చాలా స్పష్టంగా ఒక విమర్శ చేశారు. ఏంటి అంటే, నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి ఇస్తడానికి రేవంత్ రెడ్డి సిద్ధపడుతున్నారు అనేటటువంటి విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కూడా ఒక అంశంగా చూపించేటటువంటి ఒక రాజకీయ విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎంత కాదనుకున్నా చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్యం మనకి తెలవనటువంటి విషయం కాదు. ఆ సాన్నిహిత్యం గతంలో ఉన్నది, ఇప్పటికి కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయనేటటువంటి అంశాన్ని కూడా మనం చూడాలి. అయితే ఆ సాన్నిహిత్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు రేవంత్ రెడ్డి ఎంతవరకు కాపాడుతాడు అనేటటువంటి విషయం ముఖ్యమైనటువంటిది. తర్వాత ఎంత ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత ఉదారంగా వ్యవహరిస్తాడు అనేది ఒకటి చూడాలి. అయితే ఈ విమర్శలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో అంటే అటు కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ పైన, బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తున్నారు. తరచూ బహిరంగ సభల్లో కానీ, మీడియా ప్రెస్ మీట్లలో కానీ తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నారు. విమర్శలు చేసుకునేటటువంటి సందర్భంలో ఇద్దరు యువ నాయకులే కదా, అటు రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ ఇద్దరు యువ నాయకులు, కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేటీఆర్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, రాజకీయ విమర్శలు ఎంతైనా చేసుకోవచ్చు, అంశాలపైన ఎంత మేరకైనా ఏ స్థాయి విమర్శలైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ప్రజాస్వామ్యంలో వాళ్లకు దక్కినటువంటి హక్కుగా, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతగా మనం చూడాలి. కానీ విమర్శలు హద్దులు దాటి ఇద్దరు కూడా, అటు ముఖ్యమంత్రి ఇటు కేటీ రామారావు గారు కూడా, ఇద్దరు కూడా హద్దులు దాటి విమర్శలు చేసుకుంటున్నారు. ఏ స్థాయి విమర్శలు అంటే, ముఖ్యమంత్రి గారు సన్నాసి అనేటటువంటి పదాలు వాడతారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు సహచర ఎమ్మెల్యే, శాసనసభలో తనతో పాటు కూర్చున్న ఎమ్మెల్యే పట్ల మాట్లాడేటటువంటిది 3 ఫీట్లు ఉన్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు అంటారు. ఇటు కేటీఆర్ వచ్చేసరకు నోటికి హద్దు లేకుండా హౌలే లాంటి పదాలను ఉపయోగిస్తూ
సన్నాసి లాంటి పదాలను ఉపయోగిస్తూ, అంటే ఈ ఏ ఏ పదం నోటికొస్తే ఆ పదం, అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్. ఇద్దరు కూడా అటు బహిరంగ వేదికల పైన మాట్లాడుతున్నారు, ఇటు ప్రెస్ మీడియా ముందు కూడా యథేచ్ఛగా మాట్లాడేస్తున్నారు ఇద్దరు. వీళ్ళు ఇలా విమర్శలు, ఇది హద్దులు దాటే విమర్శలు, పరుష పదజాలం వాడుతుంటే ఏం సంకేతం ఇస్తున్నట్లు? ఈ కీలకమైనటువంటి నాయకులే, బాధ్యతాయుతమైనటువంటి నాయకులే ఇలాంటి పదాలు వాడి విమర్శలు చేసుకుంటుంటే కింది స్థాయి కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఏం సంకేతం ఇస్తారు? గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతారు? కొట్లాటల స్థాయికి వెళ్ళిపోతారు. మీరు పరుష పదాలు, మాటలు, రెచ్చగొట్టేటటువంటి మాటలు, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మీరు వాడితే వాళ్ళు ఇంకే స్థాయికి వెళ్ళిపోతారు? వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్థాయికి వెళ్ళిపోయి కొట్లాడుకుంటారు మీకోసం, మీ 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 పదవుల కోసం, మీ రాజకీయం కోసం, మీ అధికారం కోసం. కింది స్థాయి కార్యకర్తలు బలయ్యేటటువంటి ఆ ప్రమాణాలు తప్ప, బలయ్యేటటువంటి విధానం తప్ప ఏమన్నా ఉందా? మీరు విమర్శలు అంశాల ప్రాతిపదికన చేయండి, అంశాల మేరకు చేయండి. హుందాతనంగా విమర్శలు చేసుకోవాల్సినటువంటి చోట మీరు మాట్లాడుతున్నటువంటి భాషని ఏ సామాన్య ప్రజానీకం కూడా ఆహ్వానించట్లేదు. క్షేత్రస్థాయిలో మీరు మాట్లాడుతున్నటువంటి మాటల పైన ప్రజలు కూడా నెగిటివ్ గానే స్పందిస్తున్నారనే విషయం మీకు తెలియదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. ఆ అధికారం అనేటటువంటి ఒక కవటను వెనకాల నిలబడి ఉంటారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, సామాన్య ప్రజానీకం ఏమనుకుంటుంది అనేది మీ స్థాయికి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మీకు మధ్యలో అధికారం అనే అడ్డుగోడలు ఉంటాయి, నాయకులు అనేటటువంటి అడ్డుగోడలు ఉంటాయి కాబట్టి మీ దాకా అవి రావు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది మీరు మాట్లాడుతున్న భాష కానీ, మీరు చేస్తున్న విమర్శలు కానీ, మీరు వాడుతున్నటువంటి పరుష పదజాలం కానీ ఎంతవరకు ఆహ్వానించదగింది అనేటటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే ఖచ్చితంగా మీరు మాట్లాడుతున్న భాషని ప్రజలు ఆహ్వానించట్లేదు, వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలా. రాజకీయాల్లో విలువలు, హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అంశాల ప్రాతిపదికనే విమర్శలు చేసుకోవాలి కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, పరుష పదజాలము, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడటం వల్ల మీ స్థాయి తగ్గుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. అలాగే సార్, మనం మొన్న సీఎంల భేటీ అయితే జరిగింది ఇక్కడ ఢిల్లీలో. సో ఇప్పుడు దీనిపై కేంద్ర మంత్రులు ఏమంటున్నారంటే, మొన్న బండి సంజయ్ అన్నారు ఇది కేంద్రం చొరవతోనే జరిగింది భేటీ అన్నట్లు ఆయన చెప్పడం. ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు కేంద్రం చొరవతోనే జల వివాదాలపై కమిటీ అన్నట్లు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. తెలంగాణ హక్కుల విషయంలో భాజపా వెనక్కి వెళ్ళదు అన్నట్లు ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మరి విమర్శిస్తూ ఉంది. 8 మంది ఎంపీలు ఉన్నారు, తెలంగాణకి ఏం అభివృద్ధి చేస్తున్నారు, అలాగే బనకచెర్ల ప్రాజెక్టుపై ఎవరు కూడా నోరు విప్పడం లేదు అనే విమర్శలు చేస్తుంది. దీనిపై ఏమంటారు సార్? ఢిల్లీలో జూలై 16 నాడు ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేంద్రము తీసుకున్నది, లేకపోతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అంగీకారానికి వచ్చింది ఏంటి అని అంటే, ఈ జల వివాదాల పైన, ప్రాజెక్టుల అనుమతి పైన, నీటి కేటాయింపుల పైన ఒక సాంకేతిక కమిటీ, ఒక టెక్నికల్ కమిటీ, అటు నిపుణులతోటి, ఇంజనీర్లతోటి, అధికారులతోటి ఒక టెక్నికల్ కమిటీ వేయాలి. ఆ కమిటీ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి వివాదాలు కానీ, అనుమతులు కానీ, నీటి కేటాయింపులు కానీ పరిష్కరించుకోవాలనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకున్నట్లుగా మనకి సమాచారం వచ్చింది. వార్తల్లో కూడా అదే విషయాన్ని బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇది కేంద్రం చొరవ తీసుకొని ఈ సాంకేతిక కమిటీని వేసింది. తెలంగాణ హక్కులను పరిరక్షిస్తాము అని కిషన్ రెడ్డి గారు, అటు బండి సంజయ్ గారు తెలంగాణ నుండి కేంద్ర మంత్రి మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ 11 సంవత్సరాలలో గనక మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి నీటి వనరుల కేటాయింపు విషయంలో అటు 2 బేసిన్లో, అటు గోదావరి బేసిన్లో కానీ, కృష్ణా బేసిన్లో కానీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. తర్వాత ముఖ్యంగా గోదావరి నదుల పైన కడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల విషయంలో కేంద్రము తెలంగాణకు సహకరించట్లేదు. తర్వాత అక్రమ ప్రాజెక్టుల ప్రతిపాదనల పట్ల, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పట్ల కొంత ఉదారంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో వివాదం ఉంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో వివాదం ఉంది, పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ని ఎక్స్టెన్షన్ చేయటంలో వివాదం ఉంది, ఇప్పుడు బనకచెర్ల ప్రపోజల్ ప్రాజెక్టు పైన వివాదం ఉన్నది. ఇన్ని వివాదాలు ఉన్నాయి. తర్వాత
కృష్ణా బేసిన్ లో మనకు అన్యాయం జరిగింది. అటు నాగార్జున సాగర్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అటు శ్రీశైలం బ్యాక్ వాటర్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా కేంద్రము తెలంగాణ హక్కులను, తెలంగాణ నీటి వనరుల హక్కులను కాపాడేటటువంటి ప్రయత్నము పూర్తి స్థాయిలో చేయట్లేదు అనేటటువంటి విమర్శలు గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి కేంద్రం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా, అది ఈ సాంకేతిక కమిటీ ద్వారానైనా, సిడబ్ల్యూసి ద్వారానైనా, అపెక్స్ కమిటీ సమావేశం ద్వారానైనా, లేకపోతే జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారానైనా తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలి. తెలంగాణ ఇప్పటికే కేఆర్ఎంబిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టింది. అదేవిధంగా గోదావరి నది పైన మనం ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. దానికి అనుమతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఛత్తీస్గఢ్ కి బోధేఘాట్ దగ్గర ఇంద్రావతి నది పైన ప్రాజెక్టు కట్టుకోవటానికి, లేకపోతే ఆర్థిక వనరులు సమకూర్చుకోవటానికి కేంద్రం సహకరిస్తుంది కదా. మరి తెలంగాణ విషయంలో ఎందుకు ఆ విధమైనటువంటి సహకారం అందించట్లేదు అనేటటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రులు ఏం చెప్తారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నిధులు ఇచ్చి సహకరించండి, పూర్తి చేస్తామంటే ఎందుకు కేంద్రము అటు కర్ణాటకకి సహాయం చేస్తుంది, ఇప్పుడు ఇటు ఛత్తీస్గఢ్కి సహాయం చేస్తుంది, మరి అటు ఆంధ్రప్రదేశ్ పోలవరం కట్టుకోవడానికి సహాయం చేస్తుంది. మరి తెలంగాణ విషయంకి వచ్చేసరికి మీరు ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుకైనా ₹1 నిధులు ఇచ్చారా? మా ప్రపోజల్స్ తీసుకున్నారా? మా అభ్యంతరాలను తీసుకున్నారా? కృష్ణా జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారా? గోదావరి నదిపై కడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులను ఆపటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు చేస్తున్నది ఏంటి అనేటటువంటి ప్రశ్నలన్నిటి విషయంలో కూడా ఎక్కడో కేంద్ర ప్రభుత్వము, కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ పట్ల శీత కన్నుతో ఉన్నది, తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా 8 మంది ఎంపీలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ నీటి వనరుల ప్రయోజనాలను, హక్కులను కాపాడేటటువంటి విషయంలో పూర్తి స్థాయిలో పనిచేయటం లేదనేటటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా తెలంగాణ నీటి వనరుల హక్కులను కాపాడుకోవటానికి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కూడా పనిచేయాలి, కేంద్రం పైన ఒత్తిడి చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులను ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది, మిగతా ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. నీటి వనరుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీల పైన, ఒక కేబినెట్ మినిస్టరు, ఒక సహాయ మంత్రి బండి సంజయ్ పైన ఉన్నదనేటటువంటి విషయాన్ని గమనించాలా. బట్ ఇప్పటికైతే తెలంగాణ ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కేంద్రం కానీ, ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ, భారతీయ జనతా పార్టీ మంత్రులు కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ హక్కులను పరిరక్షించలేకపోతున్నారు. ఆ విధంగా కేంద్రం పైన ఒత్తిడి తేలేకపోతున్నారు. కేంద్రం నుండి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కూడా తేలేకపోతున్నారు అనేటటువంటి విషయాన్ని గమనిస్తే మంచిది. రైట్.